హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసి సండే రోజు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మొత్తానికి సండే రోజైతే రావడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అయిపోయాక మనము బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని అయితే మేము చాలా మిస్ అవుతున్నాము. అయిపోయాక ఎన్నో బాండింగ్స్ జరిగాయి. ఏదైతే కళ్యాణ్ అండ్ తనూజ బాండింగ్ అయితేమి, అండ్ భరణి గారు అండ్ తనూజ అండ్ దివ్య వీళ్ళ బాండింగ్ అయితేమి, డీమోన్ పవన్, రీతు వీళ్ళ బాండింగ్ అయితేమి, అండ్ సంజన గారు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ బాండింగ్ అయితేమి, ప్రతి ఒక్కటి అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఏ సీజన్‌లో చూడలేదు మనం. ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు అసలు ఏ గొడవలు జరగకుండా, ఏమి కొట్టుకోకుండా, ప్రశాంతంగా, నీట్‌గా అన్నాలు తినిపించుకుంటా, ఏదైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ ప్రేమ అనురాగాలతో వెళ్ళడం అనేది ఎక్కడా చూడలేదు. అండ్ బిఫోర్ 4 సీజన్స్ కంటే ఈ సీజన్‌లో వీళ్ళకి ఈ మాటీవీ వాళ్ళకి ఎక్కువగా అయితే నడిచింది. అండ్ ఎక్కువగా టీఆర్‌పీ వచ్చిన సీజన్ కూడా ఇదే అన్నమాట. అలా అయితే జరిగింది. అందరూ కూడా కళ్యాణ్, తనూజ, డీమోన్ పవన్, రీతు అనే హల్చల్ అయితే చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళందరినీ మీరు కలిసే వచ్చింది. ఒక ప్లేస్ అయితే వచ్చింది. కానీ ఎవరైతే తనూజ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళకి కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనూజ ఆదివారం పరివారకి రావటం లేదు. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఎప్పుడొస్తుంది అంటే నేను చెప్పాను మీకు ఆల్రెడీ క్లియర్ కట్‌గా. రీసెంట్‌గా తనూజ గారు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయితే జరగడం అయిందన్నమాట. సిస్టర్ మ్యారేజ్ అయింది. సిస్టర్ మ్యారేజ్‌కి తనూజ పోలేదు కాబట్టి బయటికొచ్చాక కొంచెం ఆ పనులుంటాయి గదా! రిలేటివ్స్ కలవడం అండ్ సిస్టర్ మ్యారేజ్ అయిపోయాక వాళ్ళందరికీ చాలా పనులుంటాయి. అండ్ 100 డేస్ హౌస్‌లో ఉన్నారు కాబట్టి ఎన్నెన్నో వాళ్ళ ఫ్యామిలీస్‌ని కలుసుకోవడం అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకుంటారు. ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. మనం ఏ ఇంటర్వ్యూలు కూడా ఎక్కడికి కూడా తనూజ రావడం చూడలేదు. షోస్‌కైతే ప్రస్తుతానికి హౌస్ నుంచి బయటకొచ్చాక ఇంటర్వ్యూస్ అయితేమి, షోస్ అయితేమి ఏమి మనము అటెండ్ అయింది చూడలేదు. ఓన్లీ ఒక లైవ్ అయితే చేశారు. వచ్చాక థాంక్ యూ అందరికీ థాంక్ యూ చెప్పడం అండ్ ఏదైతే ఒక రీల్ ఇన్‌స్టాలో పెట్టారో పిల్లలతో కొంచెం టైమ్ స్పెండ్ చేసినట్లు ఆ 2 మాత్రమే మనకొచ్చిన అప్‌డేట్స్. అండ్ ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతి రోజు ఏదైతే భోగి, సంక్రాంతి ఇంకా కనుమ ఇవి ఈ రోజుల్లో వీటిల్లో ఎక్కువగా మా టీవీలో అయితేమి, జీ తెలుగులో అయితేమి చాలా అయితే షోస్ అయితే జరగబోతున్నాయి. వాటిల్లోకి ఖచ్చితంగా తనూజ గారొస్తారు, కళ్యాణ్ వస్తారు అండ్ డీమోన్ పవన్, రీతు అండ్ వీళ్ళ ఇమ్మాన్యుయల్ కూడా ఉంటాడు కామెడీ చేయడానికి మనకి. అక్కడ ఫుల్‌గా అసలు వాళ్ళింగా కళ్యాణ్, తనూజ ఒక పేరుగా డాన్స్ ఏసినా కూడా ఆశ్చర్యపోవలేదు. మంచిగా ఆ డాన్స్ ఏసే అవకాశం కూడా వాళ్ళకిస్తారు. మనం ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ చేయబోతున్నాము. అదనమాట. తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వెయిట్ చేయండి అంతే. ఈరోజు 4 తేదీ. ఇంక మహా అయితే ఇంక ఒక 10 డేస్ ఆగితే మీరు తనూజని ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ కళ్యాణ్, తనూజ అండ్ వీళ్ళిద్దరూ ఒక పేరుగా డాన్స్ ఎయ్యేది కూడా మనం చూడబోతున్నాం. అదనమాట మ్యాటర్. అండ్ ఖచ్చితంగా మీరు వీడియో చూసే ముందు లైక్ చేయండి మామ. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే మీ వాడు అనుకోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసం నేను మంచి అప్డేట్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. అదనమాట మ్యాటర్. ఇంకా ఈరోజు ఆదివారం పరివార్ సండే రోజు ఒక హల్చల్ అయితే ఉండబోతుందన్నమాట. మీరు ఆదివారం పరివార్ అనగానే మీ అందరికి గుర్తొచ్చేదేంటంటే ఏంటో ఒక 2 సీరియల్స్ వస్తారు. వాళ్ళకి కొన్ని టాస్క్‌లు పెడతారు. ఏదైతే అమెరికా అమ్మాయిలు తీసుకొనొచ్చి వాళ్ళకి ఆ పాటలు పాడిపిచ్చి అవి టెస్ట్ చేయడం. ఆ సీక్రెట్ రూమ్‌కి వెళ్ళేసి ఆ బాక్సులుంటాయి కదా! సూట్ కేసులు అవి తీసుకొని రావడం. ఇవి ఉంటాయన్నమాట. కానీ ఈ సండే రోజు జరగబోయేదైతే కొంచెం వేరుగా ఉంటుంది. అంటే టాస్క్‌లు జరుగుతాయి. కాకపోతే వేరే విధంగా జరుగుతాయి. మనం ప్రోమోస్‌లో చూసాం. ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3 వదులుకుంటా వచ్చారన్నమాట. ప్రతి ప్రోమోకి అసలు వ్యూస్ హల్చలైపోతున్నాయి. మాకు తనూజ గావాలి, కళ్యాణ్ గావాలి. అసలు తనూజ ఎందుకు రావట్లేదు అని అండ్ రీతు అండ్ డీమన్ పవన్ వీళ్ళిద్దరు డాన్స్ చేస్తే బాగుంటుందని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. మనం వీడియోస్ చేసినా కూడా మన కామెంట్స్ అక్కడ మనకు కూడా కామెంట్స్ అవే రావడం జరుగుతుందన్నమాట. అన్న కళ్యాణ్ అసలు తనూజ ఎందుకు రావట్లేదన్న అసలు అయి చెప్తారా? అసలు డీమన్ పవన్, రీతు వీళ్ళు డాన్స్ చేస్తారా? వీళ్ళు ఖచ్చితంగా వస్తున్నారా? అవన్నీ అడగడం జరిగింది. మీకు తనూజ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. అది మ్యాటర్. ఈరోజొచ్చేసి టాస్కుల్లో అండ్ ఇవి కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారనమాట. వీళ్ళు ఏదైతే మనకున్నారు కదా! యాంకర్స్ ఉన్నారు కదా! యాంకర్స్ మనకి అవినాష్ కూడా ఉంటాడు. కొంచెం అవినాష్ గారు కూడా ఉంటారు కామెడీ చేయడానికి. వీళ్ళందరూ కలిసేసి ఆ బిగ్ బాస్ టీమ్‌ని కొన్ని క్వెషన్స్ అడగడం హౌస్‌లో జరిగినాయి. మీరు ఆ సిట్యుయేషన్‌లో అసలు ఆ నామినేషన్స్ అప్పుడు ఎందుకంత సీరియస్ అయ్యారు? వీళ్ళ మీద ఎందుకు సీరియస్ అయ్యారు? అండ్ ఆ బాండింగ్ ఎందుకు పెట్టుకున్నారు? అని చాలా క్వెషన్స్ ఉంటాయి. మనకు ప్రోమోలో వచ్చినట్లయితే ఈజీగా పర్ణి గారినైతే ఎక్కువగా హైలైట్ అయితే చేసి చూపించడం అయితే జరిగిందనమాట. నేనెందుకు భయపడతాను? ఇప్పుడన్నా నేను అలాగే మాట్లాడతాను అని బద్రి గారిని అలా అనడం. వాళ్ళు ప్రోమోలో కొంచెం హైలైట్ చేస్తారనుకోండి. అక్కడ అంతేముండదు. ఎందుకంటే ఇదేం బిగ్ బాస్ హౌస్ కాదు కొట్టుకోవడానికి. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆ నామినేషన్స్ పాయింట్స్ తీసుకొని రావాలి. అది గేమ్ లాగా ఆడాలి కాబట్టి ప్రతి ఒక్కటి గల్లట్లాగా జరుగుద్ది. కాకపోతే బయటికొచ్చినప్పుడు ఈ షోలో కొంచెం అంతా అప్పటికప్పుడు అలా సీరియస్ అయినా మళ్ళీ నవ్వుకుంటారు. అదంతా స్క్రిప్టెడ్ గానే జరుగుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి
ఇంకో ప్రోమోలో వచ్చేసి ఆ ట్రీ ఏదైతే ఉందో ఆ ఇమాన్యుయల్ ఆ ట్రీ ఇవ్వడం, ఆ ట్రీస్ పైన ప్రతి ఒక్కరి ఫోటోస్ పెట్టడం, అండ్ అక్కడ ఇమాన్యుయల్ రాసుకుంటా ఉంటాడు. బర్నీ గారి దగ్గర నాన్న అని రాయడము, అండ్ చాలా మంది దగ్గర అట్లా రాసుకుంటూ పోతుంటాడు. అండ్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంటాడు. అసలు నేను నాన్న అని ఎందుకు రాశాను, కోడలు అని ఎందుకు రాశాను, కూతురు అని ఎందుకు రాశాను, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఫుల్ కామెడీ అనమాట. మేబీ అది ప్రోమో 2 3 అనుకుంటా. ఎక్సలెంట్ కామెడీ అయితే ఉంటుంది. ఇమాన్యుయల్ గురించి తెలిసిందే కాబట్టి ఇంకా మనకు హౌస్ లో 100% కామెడీ ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే హౌస్ లో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది మామ. ఎందుకంటే ఏం చేసినా అక్కడ తప్పే. వీళ్ళు మండే నుంచి ఇంకా మండే నామినేషన్స్ అయిపోయాక ఇంక వాళ్ళ ఆలోచన ఏది ఉంటుందంటే ఎవరేం తప్పు చేస్తారు, ఎవరు ఏ పాయింట్స్ మాట్లాడతారు, ఆ పాయింట్స్ పట్టుకుని నెక్స్ట్ మనము ఆ నామినేషన్స్ వరకు తీసుకొని పోవాలి. అంటే అది గేమ్, తప్పేం కాదు. ఆ గేమ్ అలా ఉంటుంది కాబట్టి హౌస్ లో మనం బయట బతికే ప్రపంచం వేరు, అక్కడ ఉండే ప్రపంచం వేరు అనమాట. చాలా మంది చెప్పింది కూడా అదే. సెలబ్రిటీస్ ఎంతో మంది బిగ్ బాస్ వస్తుంటారు కదా, అంటే మూవీ ప్రమోషన్స్ కోసం వాటి కోసం. నాగార్జున సార్ అడిగినప్పుడు మేము వన్ డే కూడా ఉండలేము హౌస్ లో అంటారు. ఎందుకంటే అలా ఉంటుంది, అక్కడ హై వోల్టేజ్ గా ఉంటుంది. ఏది గేమ్స్ లో అయితే ఆ టాస్క్లు అన్ని ఒక రేంజ్ లో ఫుల్ ఎమోషన్స్. ఇమాన్యుల్ కూడా చెప్తాడు, నేను అసలు ఎప్పుడు ఏడవలేదు, కాకపోతే జస్ట్ ఫీల్ అయ్యాను. కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక నేను ఎన్నిసార్లు ఏడ్చానో నాకు తెలియదు. కన్నీళ్ళు అనేటి నేను బయట ఉన్నప్పుడు ఎప్పుడు పన్నివ్వలేదు కింద, కానీ హౌస్ లో ఎన్నోసార్లు ఏడ్చానని చెప్పడం కూడా జరిగింది. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. మనం చూసే వాళ్ళకి ఏం అర్థం కాదు, అక్కడ లోపలికి వెళ్ళి ఆడే వాళ్ళకి అదంతా అర్థమవుతుంది అనమాట. అందుకే ఆ బిగ్ బాస్ షో అనేది ప్రెసెంట్ ఇప్పటికి కూడా అంత హైలైట్ అవుతుంది. అది మ్యాటర్. నెక్స్ట్ మనం కళ్యాణ్ చూడబోతున్నాం. కళ్యాణ్ ఫస్ట్ మనకున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే తనుజ వచ్చుంటే, అంటే ఆదివారం పరివార్లో మనకి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి మధ్యలో. ఇద్దరు పేరుగా వేస్తారు, సింగిల్ గా కూడా వేస్తుంటారు. కాకపోతే ఇక్కడ తనుజ వచ్చుంటే కళ్యాణ్కి తనుజకి ఒక పేరుగా ఏదో ఒక పాట ఇచ్చేసి డాన్స్ చేయమనే వాళ్ళు. ఎక్సలెంట్ గా ఉండేది అది. కాకపోతే ఇప్పుడు కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి మేబీ కళ్యాణ్ ఏమన్నా సింగిల్ గా డాన్స్ చేస్తాడా, సోలోగా డాన్స్ చేస్తాడా, పర్ఫార్మెన్స్ ఏమైనా అసలు ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా రీతు, డీమోన్ పవన్ వీళ్ళ ఇద్దరి పేర్ల గురించి ఒక డాన్స్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని అనిపిస్తుంది. ఎందుకంటే డీమోన్ పవన్, రీతు వీళ్ళిద్దరి పేరు చాలా మందికి నచ్చింది అనమాట. అండ్ ఎంతో మంది కామెంట్స్ కూడా చేస్తాం సోషల్ మీడియాలో కూడా. డీమోన్ పవన్, రీతు అసలు ఎప్పుడు కనిపిస్తారు, ఏంటి, ఇంటర్వ్యూస్ కోసం ఏ షోస్ వస్తున్నారు, ఎన్నెన్నో మనం చూసుకుంటూనే వస్తున్నాం. కాబట్టి వీళ్ళ పేరు గురించి ఖచ్చితంగా వీళ్ళిద్దరి పేరులో ఒక డాన్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు. ఈ డాన్స్ బట్టి కూడా మనము ఆ బీబీ జోడీ సీజన్ 2 ఏదైతే ఉందో, బీబీ జోడీ సీజన్ 2 లో వీళ్ళు వైల్డ్ కార్డ్స్ గా రాబోతున్నారు కదా, దీన్ని బట్టి కూడా కొంచెం మనం అంచనా వేయొచ్చు. ఏంటి వీళ్ళ పేరు అసలు, వీళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, ఆ డాన్స్ వేసేటప్పుడు అసలు ఎలా వేస్తున్నారు డాన్స్ ఇద్దరు, అండ్ ఒక అండర్స్టాండింగ్ తో వేస్తున్నారా, చూసేటప్పుడు అసలు వీళ్ళ పేరు ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఆ బీబీ జోడీలో వీళ్ళు వస్తే ఇది కొంచెం ట్రైలర్ లాగా మనకి యూస్ అయితేనే చెప్పుకోవచ్చు. ఏదైతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నాగార్జున సార్ శివ మూవీ అది రీ రిలీజ్ ఉంటుంది కదా, అప్పుడు తనూజ, కళ్యాణ్ డాన్స్ చేయడం జరుగుతుంది ఒక పాటకి. అక్కడ ఎక్సలెంట్ గా అనిపించింది మా రోజు. అసలు ఆ సోఫా కానీ బ్యాక్ సైడ్ నుంచి ఇద్దరు వస్తారు, వచ్చి అసలు తనుజ గారి శారీ కట్టుకోవడం, కళ్యాణ్ మంచిగా ఆ టీ షర్ట్ అంటున్నా, ఆ షర్ట్ ని టక్ చేసుకొని మంచిగా ఇద్దరు అసలు ఆ పేరు, నాకు ఆ డాన్స్ బలి నచ్చింది. నేను ఒక 3 4 టైమ్స్ చూసుంటా, మళ్ళీ బ్యాక్ పోయి 4 5 సార్లు చూసా. అంత బాగా నచ్చింది నాకు. అందుకే ఆ బీపీ జోడికి కానీ వీళ్ళిద్దరు వచ్చుంటే అసలు ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ హైలైట్ అయ్యేదేమో అనిపించింది. మనకు ప్రదీప్ అన్న కూడా ఆ లాస్ట్ లో ఫైనల్ అప్పుడు హౌస్ లోకి వెళ్ళినప్పుడు చెప్పాడు, మీ ఇద్దరు మేము ఇలా బీబీ జోడీ సీజన్ 2 ప్లాన్ చేస్తున్నాము, మీ ఇద్దరు జోడీ ఖచ్చితంగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పాడు. కాకపోతే బయటకు వచ్చాక కళ్యాణ్ విన్నర్ అయ్యాడు కాబట్టి 100 days హౌస్ లో ఉన్నారు కాబట్టి ఆ ఇంటర్వ్యూస్ అయితే మీ ప్రమోషన్స్ అయితే మీ వాళ్ళ ఊర్లో కూడా ఎంత హల్చల్ చేశారో వాళ్ళు చూసాం మనం. ఆ స్టేజ్ ఒకటి కట్టి, అండ్ ఇప్పుడు ఆ సీజన్ 7 8 వీళ్ళలో విన్నర్స్ ఉంటారు కదా, వాళ్ళని పోయి కలవడం, ఆ ఫోన్ కాల్స్, అండ్ ఇప్పుడు ఆర్మీది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని రావాలి. ఎవరిని తలకాయ నొప్పులు ఉంటాయి, మనం అనుకున్నంత ఈజీ కాదనమాట. ఎందుకు రావట్లేదు, ఎందుకు కనబడట్లేదు అంటే అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ మనం చూసుకొని రావాలి కాబట్టి ఏం పర్లేదు. ఒక 1 month అలా అయ్యాక ఓళ్ళే కొంచెం ఫ్రెష్ అయ్యి నీట్ గా అన్ని పనులన్నీ అయిపోయాక నీట్ గా వస్తారనమాట. కొంచెం ఆదివారం పరివారికి కళ్యాణ్ వచ్చాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్. మళ్ళీ శ్రీజ కూడా వస్తుంది. శ్రీజ గురించి చాలా పెద్ద యుద్ధమే జరిగింది. అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగాక శ్రీజ రీఎంట్రీ అని మీరు శ్రీజను కూడా, శ్రీజ కామెడీ అయితే అన్ని కూడా ఈ రోజు సండే రోజు చూడొచ్చు. అండ్ బర్నీ గారి గురించి కూడా ఒక యుద్ధమే జరిగింది, బర్నీ గారిని కూడా చూడొచ్చు. ఇంకా అందరినీ చూడొచ్చండి ఈ సండే రోజు. మీకు ఫుల్ మీల్స్, ఖచ్చితంగా ఫుల్ మీల్స్ ఉంటాయన్నమాట. హ్యాపీగా తింటా డిన్నర్ చేసుకుంటా చూడండి. ఒక రేంజ్ లో అయితే ఉండబోతుంది. ఇది అయిపోయాక ప్రస్తుతానికి ప్రోమోస్ జరిగాయి. ఆ ప్రోమోస్ మీరు ప్రతి ఒక్కరు చూసారని అనుకుంటా. అండ్ అలా అయితే జరగబోతుంది. మీరు ప్రతి సండే చూసేటట్టయితే ఆదివారం పరివార్ ఈ సండే ఉండదు.
ఇది నెక్స్ట్ లెవెల్‌లో అంటే ఈళ్ళు క్వెషన్స్ అడగడము, కొన్ని గేమ్స్ కూడా పెట్టినట్టు అవన్నీ మనం ఆ ట్రీ పెట్టేసి అక్కడ అన్ని కొన్ని 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 టాస్క్‌లయితే మార్చి కొంచెం బానే పెట్టారనిపిస్తుంది జనాల కోసం. జనాల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. చూద్దాం. చూసాక అసలు ఆ సండే ఎపిసోడ్‌లో చూసాక దాని గురించి కూడా ఎపిసోడ్ ఎలా జరిగింది? ఏంటి? వీటన్నిటి గురించి కూడా ఒక రివ్యూ అయితే చేద్దాము. ఆ రివ్యూ మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదనమాట మ్యాటరు. మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ సో మచ్. జై హింద్.